అతనొక్కడే గెలిపించాడు. సంజు శాంసన్ ఒక్కడే టీమిండియాను ఒంటి చేత్తో సెమీఫైనల్ చేర్చాడు. 97 పరుగుల నాటౌట్ అద్భుత బ్యాటింగ్తో చిరకాలం తన కెరియర్లో గుర్తుండిపోయేలా భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ఓ అద్భుత బ్యాటింగ్తో టీమిండియాను సెమీఫైనల్ చేర్చాడు. డూ ఆర్ డై మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్లు ఆశించిన స్థాయిలో రన్ చేయలేకపోయినా, మిగతా బ్యాట్స్మెన్లు కనీసం 30 పరుగులు చేయకపోయినా తను మాత్రం ఆల్మోస్ట్ సెంచరీ చేసినట్టు భారత్ను గెలిపించాడు. ఎప్పటిలాగే టీమిండియా అభిషేక్ శర్మ బ్యాడ్ ఫామ్ను కంటిన్యూ చేస్తూనే ఉంది. నిజంగా అభిషేక్ శర్మ ఇలాంటి టైంలో కూడా బ్యాటింగ్ చేయలేకపోతే, బ్యాటింగ్ ఆడకపోతే ఇక తన టీంలో ఉండడం కూడా ఎంతవరకు కరెక్టో అతను కూడా ఆలోచించుకోవాలి. అవకాశాలు ఇస్తున్నారు, వరుసగా ఇస్తున్నారు. తన మీద నమ్మకంతో భారీ ఇన్నింగ్స్లు ఆడతాడు, టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు, మళ్ళీ తన పాత రిథంను అందుకుంటాడు అని అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ అతను మాత్రం ఎంతటి కీలక మ్యాచ్లోనైనా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లోనూ అదే చేశాడు. 2 4లు కొట్టిన 11 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ వచ్చి రాగానే టచ్లో కనిపించాడు. 2 4లు బాధేశాడు. ఈసారి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ పొజిషన్ చూస్తే మరో భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అనిపించింది. కానీ అలా కనిపించలేదు. మరో భారీ షాట్కు ట్రై చేసి 4 లైన్ దగ్గర క్యాచ్ పెడితే అవుట్ అయిపోయాడు. అప్పటికి 2 వికెట్లు కోల్పోయాయి. ఆ టైంలో సంజు శాంసన్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. నిజంగా సంజు ఒక ఎండ్లో వికెట్లో పడుతున్నప్పటికీ తన బ్యాటింగ్ మాత్రం, తన కంపోజిషన్ మాత్రం ఎక్కడా స్లో చేయలేదు. మంచి బంతులను రెస్పెక్ట్ ఇస్తూనే కాస్త లూజ్ బంతులను 4లుగా మలచాడు, సిక్సర్లు బాధేశాడు. 12 4లు 4 సిక్సర్లతో 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులతో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ఆ తర్వాత తను అవుట్ అయిపోయి తిలక్ వర్మ 15 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు, 4 4లు 1 సిక్సర్తో. ఈ వికెట్కు కూడా సంజు శాంసన్ భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. తిలక్ వర్మ అవుట్ అయిన పాండ్యాతో కలిసి మరో పార్ట్నర్షిప్, ఆ తర్వాత శివం దూబేతో కలిసి ఫినిషింగ్ పార్ట్నర్షిప్. ఇలా కొనసాగింది ఈరోజు సంజు శాంసన్ బ్యాటింగ్. నిజంగా ఒక ఎండ్లో వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం సహనం కోల్పోకుండా, లూజ్ షాట్స్కు వెళ్లకుండా తనేంటో, తన వాల్యూ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. టీమిండియా చేజింగ్ను కూడా స్లోగా చేంజ్ చేసింది. ఒకవైపు వికెట్లు పడుతుండడంతో వెస్టిండీస్ ఇక మాదే విజయం అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కూడా కనిపించింది. కానీ సంజు శాంసన్ మాత్రం స్లోగా తన పని తను చేసుకుపోయాడు. ప్రతి బ్యాట్స్మెన్తో మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. వెస్టిండీస్ బౌలర్లు ఒక ఎండ్లో టీమిండియా బ్యాట్స్మెన్లను అందరినీ అవుట్ చేసుకుంటూ వెళ్ళిన సంజు శాంసన్ మాత్రం వెస్టిండీస్కు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఈ రోజు మా టీంను గెలిపించేదాకా నేను అవుట్ కాను అన్నట్టుగా క్రీజ్లో పాతకుపోయి టీమిండియాను నిలబెట్టాడు.